విదేశీ లగ్జరీ వాచీల అక్రమ రవాణా కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి నివాసంలో చెన్నై కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లోని హర్షారెడ్డి ఇంట్లో సుమారు 6 గంటల పాటు సోదాలు చేశారు. అయితే ఫిబ్రవరి 5న చెన్నై విమానాశ్రయంలో పొంగులేటి హర్షారెడ్డి నుంచి 1.73 కోట్ల విలువైన 2 విదేశీ లగ్జరీ గడియారాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో డబ్బులు చెల్లించి ఈ వాచీలను కొనుగోలు చేసినట్టుగా కస్టమ్స్ అధికారులు అప్పట్లో తెలియజేశారు.